ప్రేమ, పిచ్చి ఈ రెండు వేరే వేరే అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. కవులు, రచయితలు, సినిమాలు వీటి అర్థాలను మార్చేశాయి. ఇప్పుడున్న సమాజంలో ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని మాత్రమే లవ్ అనుకుంటున్నారు. అసలు నిజానికి లవ్ అంటే ఏంటి? అసలు ప్రేమ అంటే ఏంటో తెలియక చాలామంది యూత్ ప్రేమ, పిచ్చి అనుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళల్లో నేను ఒక పిచ్చివాడిని. కానీ ఇప్పుడు నా ప్రేమ కథ అంతమవబోతుంది. మనం చూస్తూ ఉంటాం, మనం చుట్టూ ఉన్న సొసైటీలో చాలామంది లవ్లో ఉంటారు. వాళ్ళల్లో మీరు ఒక్కటి గమనించండి, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది బాధపడుతూ ఆ రిలేషన్షిప్లో ఉన్నారు, ఎంతమంది విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ కాంప్రమైజెస్. ఎందుకు అనే ప్రశ్న మొదలవుతుంది. నేను వాడే టూత్పేస్ట్లోనే నేను కాంప్రమైజ్ అవ్వను. వీడు చెప్పిన మాటలు నేనెందుకు వినాలని అమ్మాయిలు, నేను చెప్పిన మాట వినాలి అని చెప్పేసి అబ్బాయిలు, ఆబ్వియస్గా గొడవ మొదలవుతుంది. సో కాంప్రమైజ్ అనే ఒక చిన్న పదం ఇద్దరి లైఫ్లో పెద్ద గొడవలే క్రియేట్ చేస్తుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రేమలో ఉన్నవారు, విడిపోయినవారు, మీలో స్వార్థం లేకుండా ఎంతమంది ప్రేమించారు? ఈ రోజుల్లో లవ్ ఒక జోక్ అయిపోయింది. ఒక సర్టెన్ టైం వరకు ప్రేమలో ఉంటారు, దాని తర్వాత విడిపోతారు. కానీ నిజంగా ప్రేమ అంటే ఇట్స్ ఫర్ ఎవర్. చాలామంది అబ్బాయిలు ఫ్రస్ట్రేషన్లో తన ప్రేమించిన అమ్మాయి మీద చేసుకోవడం కానీ తిట్టడం కానీ చేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. వాళ్ళు వాళ్ళని నమ్మడం కంటే మనల్ని ఎక్కువ నమ్ముతారు. అలాంటి వాళ్ళని హర్ట్ చేసే హక్కు మనకు లేదు. అలానే అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అబ్బాయిలు మీరు ఎక్కడ దూరం అయిపోతారని అలా ప్రవర్తిస్తారు, అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని మాత్రం కాదు. ప్రేమించండి, ఒకరినొకరిని అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఒక అబ్బాయి అమ్మాయిని కొట్టాడు, తిట్టాడు అని చెప్పేసి ఆ అబ్బాయిని నువ్వు మారిపోయావు, నీ మీద నమ్మకం లేదు, నీ బిహేవియర్ మారిపోయావు వదిలేసి అమ్మాయిని చూస్తుంది. ఒక అమ్మాయి వేరేవాడితో తిరుగుతుందని అనుమానించి వదిలేసి అబ్బాయిని చూస్తుంది. ఇది కాదు లవ్ అంటే. ప్రేమించిన వాళ్ళని అర్థం చేసుకోవడం ప్రయత్నించండి, వాళ్ళతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఈ షార్ట్ ఫిలిం నాలా, మీలా, మనందరిలా ఇంకెవరికి అవ్వకూడదని చెప్పేసి ప్రయత్నిస్తాను. ఇట్స్ అన్ అన్సర్టైన్ లవ్ స్టోరీ. వీడేంటబ్బా లవ్ గురించి తలా చెప్తున్నాడని అనుకుంటుంది. ఒక్కసారి ప్రేమలో పడి ఓడిపోయినవాడు ప్రతి ఒక్కడు కవియే. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయిపోయినా తన జ్ఞాపకాలు నాతో ఎప్పటికీ ఉంటాయి. I miss her a lot.